అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతహు. సోదరులారా, సోదరిమణులారా, నేటి యొక్క అంశంలో భాగంగా నేను మీ ముందు చెడును మంచితో రూపుమాపండి అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చాను. సృష్టికర్త అయినటువంటి అల్లా తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరే ఫుస్సిలాత్ సూరా నెంబర్ 41లో ఈ యొక్క చెడును మంచితో ఏ విధంగా రూపుమాపాలి, దానివల్ల కలిగేటటువంటి లాభం ఏమిటి అనేటటువంటి విషయాల్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా కులంకుషంగా తెలియజేయటం జరిగింది. మొదటిగా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మంచి చెడు ఎట్టి పరిస్థితుల్లోనూ సమానం కావు. ఓ ప్రవక్త, చెడును మంచి ద్వారా తొలగించు, ఆ తర్వాత నువ్వే చూద్దువు గాని నీకు తనకు మధ్య బద్ధ విరోధం ఉన్న అతను సైతం నీకు ప్రాణ స్నేహితుడైపోతాడు. సోదరులారా, సోదరిమణులారా, మరి మొదటిగా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మంచి చెడు ఎట్టి పరిస్థితుల్లోనూ సమానం కావు. అవుతాయండి? అవు. ఎందుకంటే ఆ రెండిటికి మధ్య భూమి ఆకాశాలకు మధ్య ఉన్నటువంటి ఎంత వ్యత్యాసం ఉంది. చెడు చెడుగానే ఉంటుంది, మంచి మంచిగానే ఉంటుంది. కాబట్టి చెడు నుంచి మంచిగా మారినటువంటి వారిని గౌరవం లభిస్తుంది గాని మంచిగా ఉంటూ చెడుగా మారినటువంటి వారికి గౌరవం లభించదు. కాబట్టి ఇక్కడ మంచి చెడు ఎట్టి పరిస్థితుల్లోనూ సమానం కాలేవు. ఉదాహరణకి, కళ్ళున్నవారు కళ్ళు లేనివారు ఇద్దరు సమానం కాగలరా? కాలేరు. ఎందుకనంటే కళ్ళున్న వాళ్ళు లోకాన్ని చూస్తారు, కళ్ళు లేనివారు చీకటిని మాత్రమే చూస్తారు. కాబట్టి మంచి చేసేటటువంటి వారు తమ జీవితంలో మంచిని ఎదురయ్యే విధంగా చూసుకుంటారు, చెడు చేసేటటువంటి వారికి తమ జీవితంలో చెడే ఎదురవుతుంది. కాబట్టి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఇక్కడ మంచి చెడు ఎట్టి పరిస్థితుల్లోనూ సమానం కావు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేయడం జరుగుతున్న విషయం ఏమిటంటే, చెడును మంచి ద్వారా తొలగించాలి. ఓ ప్రవక్త, చెడును మంచి ద్వారా తొలగించి. ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ తెలియజేస్తున్నాడంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సర్వ మానవాళి కొరకు వచ్చినటువంటి అంతిమ దైవ ప్రవక్త కాబట్టి మానవులందరికీ ఈ యొక్క విషయం వర్తించబడుతుంది. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు తఆలా అదే విషయాన్ని తెలియజేస్తూ, చెడును ఏం చెయ్యాలి మనము అంటే మంచి ద్వారా తొలగించాలి. అందుకనే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. ఒకటి కాదు, కోకొల్లలమైనటువంటి సంఘటనలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎదురవటం జరిగింది. చెడు విషయాలు, మరి ఆ యొక్క చెడు కార్యాలను ఆయన మంచితో తొలగించారు. ఉదాహరణకి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ప్రతిరోజు ఒక ముసలావిడ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్కి వెళ్తుంటే చెత్త వేసేది. మరి ఒకానొక రోజు ఆవిడ అనారోగ్యానికి గురైతే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్లి ఆవిడ్ని పరామర్శించడం జరిగింది. కాబట్టి ఆవిడ చెడు చేసినా ఆయన మంచి చేయటం జరిగింది. ఇలాంటి అనేకమైనటువంటి సంఘటనలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి మనం చెడును మంచి ద్వారా తొలగించేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఉంటే వారితో మన యొక్క వ్యతిరేకతను కనిపరచకుండా వారితో ఏ విధంగా మనం మంచిని చేయగలమనేటటువంటి ప్రయత్నం చేయాలి. తద్వారా ఏమవుతుంది అంటే, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తెలియజేస్తున్నటువంటి విషయము, నీకు తనకు మధ్య బద్ధ విరోధం ఉన్నా, అంటే ఒక వ్యక్తి మంచి చేస్తున్నాడు, ఒక వ్యక్తి చెడు చేస్తున్నాడు. అప్పుడు ఎప్పుడైతే అతను చెడు చేస్తూ ఉండంగా కూడా ఇతను మంచి చేస్తూ ఉంటే గనక అతను ఇతను శత్రువులైనప్పటికీ వారు ఏమైపోతారు అంటే ప్రాణ స్నేహితులైపోతారు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకనంటే దుర్మార్గాన్ని, చెడును మంచితనం ద్వారా ఎదుర్కోవడం అనేది చాలా గొప్ప విషయం. అది ఉత్తమ నైతికకు ప్రతీక. అంటే అపకారాన్ని ఉపకారం ద్వారా పారద్రోలడం, కీడును మేలు ద్వారా తుంచేయటం, దౌర్జన్యాన్ని మన్నింపుల వైఖరి ద్వారా నిర్మూలించటం, ఆగ్రహాన్ని నిగ్రహంతో ఆపటం, అసభ్యకరమైనటువంటి విషయాలను హుందాగా దాటివేయటం, అవాంఛనీయ విషయాలను ఓపికతో ఎదుర్కోవటం, నిస్సందేహంగా సాహసోపేతమైనటువంటి కార్యాలు ఇవన్నీ కూడా. కాబట్టి వీటి మూలంగా శత్రువు ఏమైపోతాడంటే మనకు మిత్రుడైపోతాడు. మన పట్ల అంటనట్లుగా ఉండేవాడు కూడా మనకు చాలా సన్నిహితుడైపోతాడు. ప్రాణాలు తీయజూసినటువంటి వాడు కూడా ప్రాణ స్నేహితుడిగా మారిపోతాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఆయనకు అనేక మంది శత్రువులు ప్రాణాలు తీయాలని చూశారు, కానీ వారు
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచరులు అయిపోయారు. ఉదాహరణకు ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆయన రూపుమాపాలనుకున్నారు. కానీ ఆయన తిరిగి ఇస్లాం ధర్మాన్ని తెలుసుకుని శాంతియుతమైనటువంటి మతంలో ఆయన ఒక ఖలీఫాగా, ఒక ప్రతినిధిగా ఆయన ఉండిపోయారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్తున్నటువంటి ప్రతి ఒక్క విషయము మనకు జ్ఞానబోధ, మనకు మార్గదర్శకత్వం. కాబట్టి ఈ భాగ్య సహనశీరులకు మాత్రమే ఇది ప్రాప్తిస్తుంది అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు. అంటే ఈ భాగ్యం ఎవరికి లభిస్తుంది అంటే ఎవరైతే సహనశీరులు ఉంటారో వారికి మాత్రమే ఇది ప్రాప్తిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే చెడు మంచి ద్వారా తొలగించే పని మంచి ఫలితాన్ని ఇస్తుందన్నది నిజమే. కానీ ఈ పనిని అందరూ చేయలేరు. దానికోసం గుండె దిటువ అవసరం, సహన స్థైర్యాలు అవసరం, కోపాన్ని దిగమింగే గుణం అవసరం. అలాంటి సహనమూర్తులకే ఈ భాగ్యం లభిస్తుంది అని సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడును చెడులాగా చూస్తూ దాన్ని ఏ విధంగా మంచితో మనము దూరం చేయాలనేటటువంటి ప్రయత్నాన్ని మనం ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ పనిని మనం చేస్తూ ఉంటామో అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు 2 లాభాలను ఇస్తాడు. ఒకటి, మన నైతికత ఉన్నతంగా పెరుగుతుంది. అలాగే మనం మంచిని చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి అల్లాహ్ సుబ్హానహు తఆలా దానికి తగ్గట్టుగా ఇహ మరియు పరలోకాల్లో మనకు గౌరవాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరికీ కూడా ఈ అనేకమైనటువంటి విషయాలపై అమలు చేస్తూ జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. అలాగే మంచి ఏదైతే ఉందో చెడు ఎట్టి పరిస్థితుల్లో సమానం కాదని మనం తెలుసుకున్నాము. కాబట్టి చెడును అత్యుత్తమమైనటువంటి ఈ యొక్క మంచి ద్వారా తొలగించేటటువంటి సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.